అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం. అందరికీ నమస్కారం. టైటిల్ ఫార్మాట్ టైటిల్ అండ్ క్యాప్షన్, ఈ టూ టాపిక్స్ ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? ఓకే సార్. రైట్. సో దీనిలో ఎడిట్ అనేటువంటి దాన్ని మనం చూడాలని అనుకుంటే ఒకటి ఏదన్నా ఒక సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని ఇలా యూజ్ చేసి సేల్స్ అనేటువంటి దాన్ని రోస్ లో మనం యూజ్ చేసుకుని, సో వీటిని మనం ఇలా యూజ్ చేద్దాం సార్టింగ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే దీనికి టైటిల్ అనేటువంటి మనం ప్రజెంట్ చేయాలని అనుకుంటే టైటిల్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం టైటిల్ అంటాం. ఇది కూడా మనం వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి విజువలైజేషన్ చేయడానికి వీటినన్నిటిని కూడా మనం కంపల్సరీ మనం యూజ్ చేయాలి. అర్థమైందా? ఈ ఫార్మేటింగ్ అనేటువంటిది కూడా చాలా కంపల్సరీ. ఇక్కడ యూజ్ చేసేటువంటి టైటిల్ వాళ్ళే డాక్యుమెంటేషన్ లో ఇస్తారు. వీటిని మనకు ట్యాగ్ లో విజువలైజేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఈ ట్యాగ్ లో విజువలైజేషన్ అనేటువంటిది ఉన్నదాన్ని సేమ్ టైటిల్ పెడదాం. ఏమని? ఇక్కడ ఫార్మేట్ టైటిల్ అండ్ క్యాప్షన్, ఈ విధంగా. సో ఇప్పుడు ఇది సెంటర్ అలైన్మెంట్ కావాలనుకుంటే ఇక్కడ అలైన్మెంట్ సెంటర్ ఉంది. సో ఇది మనం ఫాంట్ స్టైల్ మార్చాలని అనుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఫాంట్ సైజ్ మార్చవచ్చు. బోల్డ్ కావాలంటే బోల్డ్ పెడతాచ్చు. ఒకవేళ మనం ఇక్కడ ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే కలర్ని ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు ఇలా. సో దాని తర్వాత అప్లై ఓకే. సో దీనికి మనం ఇచ్చిన తర్వాత ఒకవేళ మనం ఇలా చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేయడానికి మనకి ఉంటది అనమాట. ఓకేనా? సో ఇంకొకటి దీంతో పాటు మనకి ఇంకా ఏంటనంటే ఇక్కడ ఇన్సెట్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఇన్సెట్ అనేటువంటిది ఎలా అని అంటే ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత దీనిలో వర్క్ బుక్ నేమ్ అనేటువంటిది ఉందనుకో. సో ఈ వర్క్ బుక్ నేమ్ అనేటువంటిది ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు అనమాట. అలా డైరెక్ట్ గా వస్తుంది. వర్క్ బుక్ నేమ్ అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఈ వర్క్ బుక్ అంతటికి కలిపి మనం బుక్ 1 అని పెట్టాం. సో కాబట్టి దీన్ని ఇలా బుక్ 1 మనం ఏదైతే అనుకుంటున్నామో ఇలా దీనికి సంబంధించినటువంటి దాన్ని వర్క్ బుక్ సంబంధించినటువంటి ట్యాగ్ ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ ఇంకొకటి దాంతో పాటు వాళ్ళు చెప్తారు అక్కడ ఈ పేజ్కి నేమ్ ఏంటో మనకి చెప్పమన్నారు అనుకోండి. షీట్ నేమ్ కావాలని అనుకుంటే షీట్ నేమ్ ఏంటి, ఇక్కడ ఏ షీట్ లో ఇక్కడ నేమ్ పెడుతున్నామో సో ఆ షీట్ నేమ్ ని ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఈ షీట్ కి నేమ్ ఏం పెట్టలేదు, షీట్ 2 అనే ఉంది నేమ్. సో కాబట్టి ఇక్కడ మనం షీట్ 2 అని చెప్పి ఇక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట. షీట్ 2 ఇలా. సో ఇవన్నీ మనం ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఈ విధంగా మనం టైటిల్ అనేటువంటి దాన్ని మొత్తం అన్నిటిని కూడా మెన్షన్ చేసి సో ఇక్కడ మనం అప్లై ఓకే అని అంటే సో ఇక్కడ మనకి టైటిల్స్ అనేటువంటివి వస్తాయి. ఓకేనా? సో ఇదే కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంటది ఏంటంటే ఇక్కడ దీన్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో ఒక చిన్న డ్రాప్ డౌన్ బటన్ ఉంది, కనిపిస్తుందా? ఈ డ్రాప్ డౌన్ బటన్ మనం క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలండి అంటే ఇక్కడ ఫార్మేట్ టైటిల్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో ఈ ఫార్మేట్ టైటిల్ అని మనం క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది అన్నమాట. ఫార్మేట్ టైటిల్ అండ్ క్యాప్షన్ అనేటువంటిది ఒక బాక్స్ వస్తుంది. సో ఈ బాక్స్ దగ్గర మనకి ఫర్ ఎగ్జాంపుల్ దానికి చుట్టూరు మనకి షేడింగ్ అనేటువంటిది కావాలని అనుకుంటే ఏ షేడింగ్ అయితే మనం కావాలనుకుంటున్నామో బ్యాక్ ఎండ్ లో బ్లాక్ కావాలంటే బ్లాక్, లేకపోతే వేరే షేడ్ వేరేది ఏదన్నా ఒక పింక్ కలర్ కావాలనుకుంటే ఇలా పింక్ కలర్. సో ఇలా మనం షేడ్ పెట్టచ్చు. దీన్ని కావాలనుకుంటే దీన్ని డల్ ఎంత పర్సెంటేజ్ కావాలనుకుంటున్నామో అలా చేయొచ్చు. లేదు అనుకుంటే మోర్ కలర్స్ కావాలనుకుంటే ఇక్కడ మనకి మోర్ కలర్స్ దాని మీద ఏ కలర్ పెడితే బాగుంటుంది, మోర్ కలర్స్ ఒకసారి చూద్దాం. ఈ కలర్ ఉన్నటువంటిది బాగానే ఉంది. సో ఇప్పుడు దానికి చుట్టూరు బార్డర్ కోసం సో మనం డాటెడ్ బార్డర్ కావాలా, లేకపోతే ఈ విధంగా కావాలా, లేకపోతే ఇందులో థిక్ బార్డర్ కావాలా, లైట్ బార్డర్ కావాలా. సో ఇలా మనం వీటిని మార్చుకోవచ్చు. లేకపోతే అది బాగాలేదు అని ఇది మన ఇష్టం వచ్చినట్టుగా పెట్టడానికి ఉండదు. వాళ్ళు చెప్తారు ఆ డాక్యుమెంటేషన్ ప్రకారమే మనం చేయాలి. ఈ బార్డర్ కూడా కలర్ చేంజ్ చేయొచ్చు. చూడు ఇక్కడ
దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ పెడదాం, పోనీ ఆరెంజ్ కలర్. సో ఈ విధంగా ఆరెంజ్ కలర్ అనేటువంటి బార్డర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి షేడింగ్ క్యాప్షన్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ క్యాప్షన్ అనేటువంటి దానికి ఎలా అంటే, సో మనం ఇక్కడ ఏదో వేరే కలర్ ఏదన్నా మనం బ్యాక్ ఎండ్ లో ఒక రెడ్ కలర్ అనేటువంటిది ఏమన్నా ఉంచుదాం. సో దీనికి మనకి క్యాప్షన్ అనేటువంటి దాన్ని Please రావాలి subscribe. అని అనుకుంటే Please subscribe. డాష్ బోర్డ్ అనేటువంటి దానిలో ఇక్కడ షో వర్క్ షీట్ లో ఇక్కడ చూడండి, ఇది షో క్యాప్షన్. ఇప్పుడు వచ్చిందా షో క్యాప్షన్? ఇక్కడ వర్క్ షీట్ లో ఉంది ఆప్షన్. ఓకే, షో క్యాప్షన్. సో ఈ షో క్యాప్షన్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసుకుంటే, సో ఇక్కడ క్యాప్షన్ పెట్టడానికి మనకి ఉంటుంది. ఇది ఇంకా కొంచెం లైట్ కలర్ పెడదాం. ఈ కలర్ చేద్దాం, లేకపోతే మోర్ కలర్ లో ఇది పెడతాం. రైట్. సో దీనికి క్యాప్షన్ అనేటువంటి దానికి ఇలా సేమ్ మనం యాడ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ దీనికి కూడా బార్డర్ లెవెల్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఉంచుదాం. సో దీనికి బ్లాక్ కలర్ ఇచ్చేద్దాం బార్డర్. సో బ్లాక్ కలర్ ఇచ్చేసి ఓకే అని పెడితే, సో ఇదిగో మనకి ఇక్కడ బ్లాక్ కలర్ అనేటువంటిది వచ్చింది అవునా. సో ఇక్కడ మనం చూడు, దీనిలో ఈ క్యాప్షన్ లో మనం డబుల్ క్లిక్ చేస్తే ఏం క్యాప్షన్ పెట్టాలో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉందన్నమాట. సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ ఈచ్ సబ్ కేటగిరీ. ఈ క్యాప్షన్ అనేటువంటిది కూడా ఏం పెట్టాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సేల్స్ సంబంధించిన సబ్ కేటగిరీ సంబంధించింది దేనికి సంబంధించింది అది మనం గుర్తుండాలని అనుకుంటే, సో అది ఇక్కడ మనం పెడతాం అనమాట. సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ ది ఈచ్ సబ్ కేటగిరీ అని చెప్పి డిఫాల్ట్ గా తీసుకుంది. అదే నేమ్ ని కూడా మనం ఇక్కడ ఫాంట్ పెంచుకోవచ్చు. 24 పెడదాం, బోల్డ్ పెడదాం. సో ఇక్కడ కలర్ కూడా ప్యూర్ బ్లాక్ పెడదాం, లేకపోతే ఇక్కడ రెడ్ ఆరెంజ్ కలర్ ఏదో ఉంది, ఆరెంజ్ కలర్ పెడదాం. సో ఈ విధంగా అలైన్మెంట్ అనేటువంటిది సెంటర్ అలైన్మెంట్ అప్లై అంటే సెంటర్ అలైన్మెంట్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో దీనికి కూడా ఇక్కడ కూడా కింద మనకి కావాలని అనుకుంటే పేజ్ కౌంట్ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి వేరేది ఏదన్నా ఒక ఫుల్ నేమ్ కానీ యూజర్ నేమ్ కానీ ఏదన్నా మనం ఎవరికైతే పంపిస్తున్నామో సేల్స్ సంబంధించింది కాబట్టి సేల్స్ అనేటువంటి వాటిని కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో అప్పుడు ఓకే అని అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే సార్. సో ఇలా మనకి మొత్తం ఇక్కడ క్యాప్షన్ సంబంధించినటువంటి దాన్ని ఈ విధంగా మనకి యాడ్ చేయడానికి కానీ వీటికి కూడా మనకి ఉంటుంది అనమాట. సో డిఫాల్ట్ గా మనం ఇక్కడ ఏదన్నా ఇలా కావాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో వీటికి బార్డర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా మనం పెట్టొచ్చు అనమాట. ఓకేనా. ఓకే సో ఇలా సార్, మీరు పెట్టిన క్యాప్షన్ ఏమ్మా? ఆ? ఇక్కడ క్యాప్షన్ ఏం పెట్టారు కదా సార్, ఏం లేదండి ఇదే ఇక్కడ మనం తీసేసాం, అది ఎరేజ్ అయిపోయింది. తీసారా సార్? ఓకే సార్. అందుకనే అది మనకి కనిపించట్లేదు. కావాలంటే ఇక్కడ మనం చేయొచ్చు సమ్ ఆఫ్ ది సేల్స్ Please Okay, sir. subscribe. Please subscribe. అని చెప్పి దీన్ని బోల్డ్ కలర్ పెట్టుకుని, సో మనం ఏది అప్లై చేయాలని అనుకున్నా మొట్టమొదటిగా దీన్ని సెలెక్ట్ చేసుకుని దీని ఫాంట్ సైజు 24, కలర్ అనేటువంటిది రెడ్ కలర్, సెంట్రల్ అలైన్మెంట్ బోల్డ్ అని చెప్పి ఇటాలిక్ పెడదాం. రైట్, అదిగో. ఓకేనా. ఓకే సో సార్. ఇలా మనం ఇక్కడ ఫార్మేటింగ్ అనేటువంటి దాన్ని ప్రతి స్క్రీన్ ని కూడా ఇలా మనం ఫార్మేట్ అనేటువంటి దాన్ని మనం వర్క్ చేసిన తర్వాత దీన్ని డిజైన్ చేయాలన్నమాట. దీన్ని షీట్ డిజైన్ అని అంటాము. సో దీన్ని షీట్ ని డిజైన్ చేసుకుని మనం ఇలా చేయాలి. ఓకేనా. ఓకే ఓకే సార్. సో మనకి Please subscribe. Please subscribe.